హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఆల్రెడీ సెకండ్ వీక్ నామినేషన్లో 6 ఉన్నారు. సో 6 ఎవరు అనేది కూడా నేను మార్నింగ్ వీడియో చేశాను, అది క్లియర్గా మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది అనమాట. సో 6 నామినేషన్లో ఉన్నారు కదా, 6 నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అంటే డెమోన్ పవన్ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ కాదు, డెమోన్ పవన్ ఉన్నాడు. అండ్ ప్రియా ఉంది, అండ్ ఫ్లోరా, అండ్ హరీష్, అండ్ మనీష్, భరణి గారు. సో మొత్తానికి ఓవరాల్గా 6 నామినేషన్లో ఉన్నారు. ఈ 6 నామినేషన్లలో ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫ్రీ ఎగ్జిస్టింగ్ నాట్ ఏమంటారు, ఫ్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఓటింగ్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఇంకా నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సో మనకు అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్, రేపు ఎపిసోడ్ కూడా నామినేషన్ ప్రాసెసే నడుస్తుండొచ్చు, లేదు అంటే క్విక్గా కట్ చేస్తుండొచ్చు, చెప్పలేము. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ సెకండ్ వీక్లో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది అని అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది. సో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎవరున్నారు అని అంటే ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెగిటివ్ ఆర్ పాజిటివ్ కొంతవరకు వర్కౌట్ అవుతూ ఉంటాయి. అలా వర్కౌట్ అయిన పర్సన్లో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది భరణి గారు. సో భరణి గారికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది అని అంటే సో నిజంగానే ఆయనకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఉంది. అండ్ ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. అండ్ ఈయనను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బయట గట్టిగానే చేస్తున్నారు. అలా 36% మనోడికి అయితే ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ 36% 6 అంటే మంచి ఓటింగ్ అనమాట. సో ఇదే ఓటింగ్ కంటిన్యూషన్ ఉంటుందా అని అంటే కాదు. అప్ అండ్ డౌన్స్ చాలా జరుగుతూ ఉంటాయి, ఇంకా పిఆర్ స్టంట్లు జరుగుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అవన్నీ పట్టించుకొని ముందుకెళ్ళాలి తప్పితే అది ఏదో ఆలోచించుకుంటూ ముందుకెళ్తే కరెక్ట్ కాదు. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్లో 36% టాప్లో ఉంటే మరి సెకండ్లో ఎవరు ఉన్నారు గెస్ చేయండి. సో హరీష్ గారు ఉన్నారు, మన మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు, హరిత హరీష్ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకు 20% ఓటింగ్ పడుతుంది. నాట్ ఈవెన్ అసలు దరిదాపులకు కూడా ఎవరు లేరు అని అంటే సో దగ్గరగా ఉన్నా కూడా సో 20% ఓటింగ్ అనేది ఈ రేంజ్లో ఫ్రీ ఎగ్జిస్టింగ్ పడుతుంది అంటే ఈయనకు బాగా ఫ్యాన్ బేసు క్రియేట్ అయిందా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. సో భరణి గారికి 36% అయితే అండ్ హరీష్ గారికి మాస్క్ మ్యాన్కి 20% ఓటింగ్ పడుతుంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు 20% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రియా ఉంది. సో ప్రియాకు కూడా చాలా అంటే ప్రీవియస్గా అగ్ని పరీక్షతో పోల్చుకున్న అండ్ కామనర్ సెలక్షన్లోకి వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఫైనల్గా వచ్చినప్పుడు కూడా ఈమెకు స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. చాలా అప్ అండ్ డౌన్స్ అయినా కూడా గ్రాఫ్ స్టార్ట్ అయినప్పుడు సింపుల్గా స్టార్ట్ అయినా కూడా పెరుగుతూనే వస్తూ ఉంది, అంటే పైకి వెళ్తూనే ఉంది కానీ కిందికి డౌన్ఫాల్లో ఎప్పుడు జరగలేదు. అలాంటి జరగకుండా చాలా స్ట్రాంగ్గానే ఉంది అని అంటే సో ఖచ్చితంగా స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పొచ్చు. ఆయనకి ఈమెకు 16% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉంది. చాలా బెటర్మెంట్ పొజిషనే. అండ్ 16% అంటే నాట్ ఏ జోక్, గట్టిగానే పడుతుంది. అండ్ కామనర్గా ఉండి ఇంత హౌస్లో ఇంత ఇరిటేట్ చేస్తున్నా కూడా ఈ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెలే అనుకోవచ్చు. బట్ చూడాలి ఏం జరుగుతుందో లాస్ట్ వరకు వచ్చేసరికి. సో తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్కి కూడా ఓటింగ్ మళ్ళీ ఈయనకి ఎలిమినేషన్ గండం పట్టేటట్టుగానే ఉంది. ఎందుకో ఈయన ఎలిమినేషన్ గండం తప్పించుకోవాలా లేదనంటే కంటిన్యూస్గా ఇలాగే నామినేషన్లో ఉంటాడా అని అయితే తెలియదు. బట్ ఏంటంటే డెమోన్ పవన్కి అయితే చాలా అంటే 10% ఓటింగ్ అయితే ఫిక్స్డ్గా పడుతుంది. ఒక 10%, 8%, 6%, మరీ 0, 1, 2 ఆ పర్సంటేజ్లో పడకుండా మనోడికి అంటూ కొంచెం ఒక ఫ్యాన్ బేస్ ఉంది, బయట కష్టపడే వాళ్ళు గట్టిగానే కష్టపడుతున్నారు. అండ్ ఈయనకు 10% ఓటింగ్ తోటి ఈయన 4th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. అండ్ ఫ్లోరాకు కూడా 10% ఓటింగ్ ఉంది. ఇద్దరికి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు, ఒకరు కొంచెం పైన ఉండొచ్చు, ఒకరు కింద ఉండొచ్చు. సో ఈక్వల్ పొజిషన్సే. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి ఇద్దరికి మైనర్ డిఫరెన్స్ అని కూడా ఏం లేదు. సేమ్ అక్యురేట్గా ఇద్దరికి సేమ్ ఓటింగ్ అనేది పడుతుంది 10% ఓటింగ్ తోటి. సో ఈమెకు లాస్ట్ టైము అసలు అందరూ ఎవ్వరు ఊహించలేదు ఈమె వెళ్ళిపోతుందని ఫిక్స్ అయిపోయారు అందరూ. బట్ బిగ్ బాస్ జిమ్మికులు మ్యాజిక్లు చేయకుండా ఓటింగ్ ఆర్డరు ఖచ్చితంగా లీస్ట్లో ఉంది అని చెప్పాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మనల్ని తిట్టడము, వాడిని కాపీ చేశారు వీడిని కాపీ చేశారు అని కాదు. ఇప్పుడు ఇన్ఫో ఇచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఒకే ఇన్ఫో ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకరు ముందు చేయొచ్చు, ఒకరికి టైం లేక వెనకాలకి చేయొచ్చు.
అంత మాత్రాన వాళ్ళ దగ్గర కాపీ చేశారు వీళ్ళ దగ్గర కాపీ చేశారు అని కాదు. కొన్నిసార్లు మనం ముందు చేస్తాము, మన తర్వాత వచ్చిన పెద్ద రివ్యూవర్స్ చేస్తారు. అలాగని నా దగ్గర కాపీ కొట్టారని మాట్లాడలేరు కదా మీరు. ఎందుకంటే కొంచెం తక్కువ చిన్న యూట్యూబర్ చిన్న రివ్యూవర్స్ ఉన్నప్పుడు కొంతమందికి ఖచ్చితంగా చిన్న చూపులాగానే అనిపిస్తుంది. కాపీ కొట్టారు అని అంటారు. నేను చాలామందికి తెలియదేమో కంటెస్టెంట్ లిస్టు నేను చాలా ముందు పెట్టాను. సో తనుజ గారి పేరు ఎవరు చెప్పలేదు, సంజన గారి పేరు ఎవరు చెప్పలేదు, ఇలా కొంతమంది పేర్లు ఎవరు చెప్పలేదు. బట్ మనం ముందు రివీల్ చేసాం. అలాగని చెప్పేసి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నాకు తెలిసింది, నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా మీకు ఇంటిమేట్ చేస్తాను. సో లాస్ట్ బట్ ద లీస్ట్ మనీష్ గారు ఉన్నారు. మనీష్ గారికి 8% ఓటింగ్ తోటి బాటంలో ఉన్నారు. ప్రజెంట్ బాటంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ బాటంలో ఉన్నారు. అస్సలు మజా స్టార్ట్ అయ్యేటప్పుడు ఓటింగ్ అనేది ఇది ఫ్రీ ఫ్యాన్ బేస్ అనమాట. సో అస్సలు ఓటింగ్ అనేది జరిగినాక అసలు వేరే లెవెల్లో చూపిస్తారు. నాకు తెలిసి మనీష్ గారికి అంత గట్టి పిఆర్ ఉంది అని అంట. బట్ నాకు కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మనకు ఎవరో చెప్పిన విషయమే. బట్ కన్ఫామ్ అయితే ఖచ్చితంగా చెప్పేవాడినేమో. సో ఇలాగా ఓవరాల్గా 8% తోటి బాటంలో ఉన్నారు. సో ప్రియా, పవన్ అండ్ ఫ్లోరా అండ్ మనీష్, వీళ్ళు నలుగురు కూడా డేంజర్ జోనే అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అరే ఇంకా ఓటింగ్ లైన్సే ఓపెన్ అవ్వలేదు అప్పుడే డేంజర్ జోన్ అంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది చాలామందికి వేరేలాగా తీసుకుంటారు. ఫ్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి అని అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ఎలా ఉన్నా అభిమానించే వాళ్ళు ఫ్రీ ఎగ్జిస్టింగ్లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకు సపరేట్గా ఫ్యాన్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు ఎలాగైనా కూడా మీ వ్యక్తిత్వం మీరు అనేది వాళ్ళకి నచ్చుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఓటింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. మిగతా వాళ్ళు ఏంటంటే కంటెంట్ మీద స్టార్ట్ అయ్యేవాళ్ళు, కంటెంట్ ఫుటేజ్ మీద స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఎక్కువ జనాలకి రీచ్ అయ్యేటట్టు ఉండేవాళ్ళు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీరు ఎక్కువసేపు టీవీలో కనిపించేవాళ్ళు, ఇలా ఓటింగ్ అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు ఉన్న ఫ్యాన్ బేసు ఒక్కొక్కరికి ఖచ్చితంగా భరణి గారికి టాప్ పొజిషన్లో ఉన్నాడు, హరీష్ గారు 2nd పొజిషన్, 3rd పొజిషన్ ప్రియా, 4th పొజిషన్ వచ్చేసరికి పవన్, 5th పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా, 6th పొజిషన్ లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి మనీష్ ఉన్నాడు. సో ఇది ఓటింగ్ ఆర్డర్, ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనమాట ఓన్లీ ఇది. సో చూడాలి ఇంకా ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో. ఈ వారం ఎలిమినేషన్ కూడా షాకింగ్ ఉండబోతుందా అంటే సో మీరు ఎక్స్పెక్ట్ చేయని షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఈ వారం ఉంటుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ వారం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఫ్లోరా గారు కాదు అని చెప్తున్నాను, ఇప్పుడే క్లియర్గా చేస్తున్నాను మీకు. సో చూద్దాం ఏది ఎంతవరకు వెళ్తుందో అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్